నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. మన ఛానల్ వీక్షకులకు, నా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు గడిచిన సంవత్సర కాలం నుంచి పదే ఫ్రీక్వెంట్గా చెబుతున్న ఒక మాట నా దృష్టిని ఆకర్షించింది. ఆ మాట ఏంటంటే, చేసిన పనులు చెప్పుకోలేకపోతున్నాం, అదే మనకి ఓడిపోవటానికి కారణం అన్న ఒక పాయింట్ని ఆయన రిపీటెడ్గా రియలైజేషన్ అయిపోయి వాళ్ళ శ్రేణులతో చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఎస్, నేను కూడా జగన్ రెడ్డి గారు చెప్పిన మాటని పూర్తిగా అంగీకరిస్తున్నాను. జగన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ వారు పరిపాలించిన కాలంలో చేసిన పనుల్ని చెప్పుకోలేకపోయారు అన్న మాటలో వాస్తవం ఉంది. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఖచ్చితంగా అందులో వాస్తవం ఉంది. ఆ వాస్తవం ఏంటి? వారు చేసిన పనులు, ఏ పనులు వాళ్ళు చెప్పుకోలేకపోయారు, చెప్పుకుంటే బాగుంటుండే అన్న అభిప్రాయంతో అందులో కొన్ని అంశాలని స్టాటిస్టికల్ డేటా బేస్డ్ అథెంటికేటెడ్ కొన్ని విషయాల్ని టైం కన్స్ట్రైంట్ వల్ల మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే చెప్పుకోలేకపోతున్న జగన్ రెడ్డి గారు చేసిన మంచి పనులేంటి, దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడింది అన్న అంశాలు మీకు తెలుసుకునే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాలు భారీగా చేశాను అని ఆయన చెప్తున్నాడు. చెప్పుకోలేకపోయాము అని చెప్పారు. కానీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు చెప్పుకోవటం కోసం, ప్రచారం చేయటం కోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా భారీ ఎత్తున ప్రచారం చేసిన మాట వాస్తవం. ఇందులో కొత్త మెరుపు ఏంటంటే, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వాళ్ళకి పర్ మినిట్ పేమెంట్ వీళ్ళ ప్రచారానికి డిజిటల్ కార్పొరేషన్ వాడుకున్నందుకు పర్ మినిట్ 2,500 అంటే 2,500 పే చేయవలసి ఉంటే వీళ్ళు దానికి పర్ మినిట్ 12,000 పే చేశారు. ఆ విధంగా ప్రభుత్వ సొమ్ముని ఎక్కువ మొత్తంలో పేమెంట్ జరిగింది ఆ కార్పొరేషన్కి వీళ్ళు చేసిన ప్రచారాని కోసం. అదేవిధంగా వీళ్ళు బటన్ నొక్కుడు కార్యక్రమం ఏదైతే చేశారో, ప్రతి బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని గుట్టు చప్పుడు కాకుండా చేయకుండా భారీ ఎత్తున సభలు చేసి, జన సమీకరణ చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయడం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ఒక సీనియర్ నాయకుడి పర్యవేక్షణ, మానిటరింగ్లో ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ప్రచారం చేసిన మాట వాస్తవం. ఇంకొక అంశం ఏంటంటే, ఎలుకలు పట్టడానికని చెప్పేసి ప్రభుత్వ ఖజానాల నుంచి 1.6 crores వెచ్చించారు. 1.6 crores ప్రజాధనాన్ని వెచ్చించిన అంశాలు మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తా. ఆయన పర్సనల్ సొమ్ము వెచ్చించి ఉంటే నేను ప్రస్తావించే అవకాశం లేదు అనేది మీరు గమనించాలా. అదేవిధంగా ఆయన ఉంటున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్లో 30 అడుగుల ఎత్తున వ్యూ కట్టర్, అంటే బయట వాళ్ళు లోపలికి కనపడకూడదు, లోపల వాళ్ళు బయటకు కనపడకూడదు అని ప్రభుత్వ సొమ్ముతోటి ఓన్లీ పబ్లిక్ మనీ 12.5 crores వెచ్చించారు. అది కూడా చెప్పుకోలేకపోయారు. చెప్పుకునేది ఉండే, గవర్నమెంట్ సొమ్ము, పబ్లిక్ మనీ, నా ప్యాలెస్కి ఇంత ఇన్వెస్ట్ చేశాను అని చెప్పుకునేది ఉండే. అదేవిధంగా వాళ్ళు మీటింగ్స్లో ఎగ్ పఫ్ కోసం 3.6 crores మాత్రమే వెచ్చించారు. అది కూడా చెప్పుకోవాల్సిందే. మరి ఎగ్ పఫ్ ఎందుకు, దాని తల్లి కోడి కూడా వస్తుంది. మరి అంత అమౌంట్కి 3.6 crores పెట్టి ఎన్ని పఫ్లు తిన్నారు, ఎంతమంది తిన్నారు, ప్రభుత్వ సొమ్ము ఎట్లా ఖర్చు పెట్టారు. అదేవిధంగా మరి రైతులకు ఇచ్చినటువంటి పాసు పుస్తకాలపైన, భూమి రైతుది, పాసు పుస్తకం రైతుది, అయితే ఆ పాసు పుస్తకం పైన జగన్ రెడ్డి గారి ఫోటో వేయటం కోసం 13 కోట్లు ఖర్చు పెట్టారు. గవర్నమెంట్ మనీ, పబ్లిక్ సొమ్ము. మరి వైఎస్ఆర్ విగ్రహాలు మరి ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించటం కోసం 18 కోట్లు వెచ్చించారు ప్రభుత్వ సొమ్ముని. అదేవిధంగా స్కూల్సు, కాలేజెస్, గవర్నమెంట్ ఆఫీసెస్, అటన్నిటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్ వేశారు. దానికి 150 కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ముని. ఈ అంశాన్ని హైకోర్టు వాళ్ళు చాలా తీవ్రంగా తీసుకొని మందలిస్తే మళ్ళీ ఆ కలర్స్ని మళ్ళీ దానిపైన కొన్నిటికి కలర్ కొట్టేశారు. దానికి మళ్ళీ ఒక 100 కోట్లు ఖర్చు పెట్టారు. అదేవిధంగా జగన్ రెడ్డి గారు పర్యటనలకి హెలికాప్టర్ కానీ, అంటే పర్సనల్ పర్యటనలు, అధికార పర్యటనలు లేదా ఫ్లైట్స్ కానీ, ఈ మధ్యకాలంలోనే దీని మీద కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం. 222 crores వెచ్చించాడు ప్రభుత్వ సొమ్ముని. మరి రిషికొండ ప్యాలెస్ వైజాగ్లో మనందరికీ తెలుసు.
500 కోట్లతోటి కొండని గుండు చేసి ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్న విషయం, అది వైట్ ఎలిఫెంట్గా తయారై ఇప్పుడు నెల 30 లక్షలు ప్రభుత్వం వారు దానికి ఐడియల్గా ఉంటేనే అమౌంట్ ఉల్టా పెట్టాల్సిన పరిస్థితి, అది ఏం చేయాలో అర్థం కాక తలలో పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ ఋషికొండ ప్యాలెస్ కట్టకుండా ఉండి ఉంటే, గతంలో అప్పట్లో ఉన్న రిసార్ట్ కనుక ఉండి ఉంటే ప్రభుత్వానికి సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు అది పాయ ఇది పాయ, దేనికి పనికి రాకుండా చేశారు. మరి ఇంకొక అంశం ఏంటంటే, బియ్యం సంచుల్లో మోయటానికి 700 కోట్లు ఖర్చు పెట్టారు. సరిహద్దు రాళ్ళు, భూమిలో సరిహద్దు సర్వే చేసి సరిహద్దు రాళ్ళు బాతారు. భూమి రైతుది, ఆ రైతు భూమిలో సరిహద్దు రాళ్ళు బాతి దానిపైన జగనన్నయ్య ఫోటో పెట్టినందుకు 700 కోట్లు ఖర్చు పెట్టారు. ఆయన ఫోటో పెట్టడం ఏంటి, రైతు భూమిలో బండలు బాతి, నాకు అర్థం కాని అంశం ఎప్పటికీ కూడా. అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కొన్నారు జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో 20 కోట్లు పెట్టి. ఆయన పరిపాలించిన కాలంలో వాళ్ళ సొంత పత్రికకి లాభం చేకూర్చడం కోసం ప్రభుత్వ సొమ్ము 1600 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు, దోచిపెట్టారు. సిద్ధం సభలు అని చెప్పి సభలు పెట్టేసి ఒక్కొక్క సభకి 50 లక్షలు ఖర్చు పెట్టి టోటల్గా 100 కోట్లు, అంటే ట్రావెల్కి కానీ లాజిస్టిక్స్ కానీ ఫుడ్కి కానీ ప్రభుత్వ సొమ్ముని వెచ్చించారు అనేది కూడా ఒక ఆశ్చర్యకరమైన అంశం. ఇంకొక పాయింట్ మనం చూసినట్టయితే, జగన్ రెడ్డి గారి కాన్వాయ్కి వెహికల్స్ కావాలని చెప్పేసి 100 కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ముని. అదేవిధంగా నాయకులు, జగన్ రెడ్డి గారి పాటు ఉండే ముఖ్యమైన నాయకులకు కూడా వెహికల్స్ కావాలి కాబట్టి పోయేదేముంది, ప్రభుత్వ సొమ్మే కదా, పబ్లిక్ మనే కదా అని చెప్పి వాళ్ళు తిరగటానికి కూడా 3 కోట్లు పెట్టి 3 బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ప్రభుత్వ సొమ్ముతో కొనిచ్చారు జగన్ రెడ్డి గారు. 2024లో ఫిబ్రవరి ఎన్నికల ప్రచారం కోసం ఒక హెలికాప్టర్ జగన్ రెడ్డి గారు వాడితే దానికి ప్రభుత్వ ధనం 3.84 crores ఖర్చు పెట్టారు. మరీ ముఖ్యంగా చెప్పవలసి వస్తే జూన్ 2019 నుంచి నవంబర్ 2020 వరకు జగన్ రెడ్డి గారు అధికార లెక్కల ప్రకారం హెలికాప్టర్స్ కోసం ఖర్చు పెట్టింది 26 కోట్లు. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది, ఆశ్చర్యకరమైంది, హాస్యాస్పదమైంది, దిగ్భ్రాంతి చెందే అంశం ఏంటంటే, వాలంటీర్స్ని నియమించారు కదా, ఆ వాలంటీర్స్ అందరికీ ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ అంట. అంటే ఎవరికి ట్రైనింగ్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఏం ట్రైనింగ్ ఇచ్చారు, ఎక్కడ ఇట్లు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, అవన్నీ ఎవ్వరికి తెలియదు. కానీ ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ వాలంటీర్స్ పేరుతోటి 550 కోట్లు ఇచ్చేశారు. ఎవరికి ఇచ్చారు ట్రైనింగ్, ఎవడిచ్చాడు ట్రైనింగ్, ఎవరికి తెలియదు. 550 కోట్లు అంట. అదేవిధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వెహికల్స్ 9600 వెహికల్స్ కొని అందులో 1600 కోట్లు అవినీతి జరిగిందని కూడా ప్రధానంగా విజిలెన్స్లో ప్రాథమికంగా నిర్ధారణ చేసిన అంశం కూడా ఆశ్చర్య కలిగించే అంశం. అన్నిటికంటే ఆశ్చర్యంగా ఏంటంటే, భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎవరు ఆలోచన చెయ్యని, ఇంప్లిమెంట్ చెయ్యని అటువంటి అంశం జగన్ రెడ్డి గారు కన్సల్టెంట్స్ లేదా అడ్వైజర్స్ పేరుతోటి ఒక 1200 మంది కన్సల్టెంటు, 75 మంది అడ్వైజర్సు, ఒక్కొక్కరికి ఎన్ని లక్షల శాలరీ ఇచ్చారో తెలియదు. కానీ 5 సంవత్సరాల కాలంలో 3000 కోట్లు కన్సల్టెంట్ అడ్వైజర్స్కి పేమెంట్స్ వెళ్ళినాయి. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలన్నీ అధికారికంగా వెలువడిన ఆర్టీఐ ద్వారా సేకరించిన లెక్కల ప్రకారం టైం కన్స్ట్రైంట్స్ వల్ల ముఖ్యమైన అంశాలను నేను ప్రస్తావిస్తే, ఈ విధంగా జగన్ రెడ్డి గారు ప్రభుత్వ ధనాన్ని, పబ్లిక్ మనీని 5 సంవత్సరాలు పాలించిన కాలంలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. మరి ఇవన్నీ విషయాలు జగన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయారు. చేసిన పనులు చెప్పుకోలేకపోయామని ఆయన పదే అంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకొని ఉంటే, ఇప్పటికైనా చెప్పుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఫలితాలు ఎలా ఉండాలో అలా ఉంటాయి. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది, ఈ విధంగా ఇన్ని ప్రభుత్వ సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు పెడితే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు రప్ప అనిపిస్తుందా? మీకేమనిపిస్తుందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లాంటి ప్రభుత్వ సొమ్ముని విచ్చలవిడిగా దుబారా ఖర్చులు పెట్టడం ఏ విధంగా ఏ రాష్ట్రానికి, ఏ ప్రజలకు మంచిదో ఒక్కసారి వీక్షకులు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.